దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు దేవుడు మనల్ని మన కుటుంబాల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఉన్నారు కదా. దానిని బట్టి దేవునికి మనం ఎంతగానో స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత అర్పణలు మనం చెల్లించేవారిగా ఉండాలి. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏమైతే మాట్లాడబోతున్నారో ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని ఈ వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకుందాము. ఈ వాక్యం ద్వారా మరి అనేకమైనటువంటి రీతిలుగా మనము దేవుల్లో ఎదిగి ఫలించడానికి కూడా మరి మనము కృషి చేసేవారిగా ఉందాము. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చూస్తున్నట్టయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక. ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరును కొల్పబడిన వాడే శోధింపబడును. ఇక్కడ మనం చూసినట్టయితే శోధన సహించువాడు ధన్యుడు అని రాయబడింది కదా. మరి ఈ శోధన అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకునే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు దేవుని ప్రజలైనటువంటి వారు అంటూ ఉంటారు కదా, ఎక్కువ సార్లు నేను శోధనలో ఉన్నాను, నేను అపవాది చేత శోధించబడుతున్నాను, లేకపోతే పలానా వ్యక్తుల చేత నేను శోధించబడుతున్నాను, నా భర్త, నా పిల్లలు, లేకపోతే భార్య, ఇంకా ఫైనాన్షియల్గా ఏదో ఒక దాన్ని బట్టి నేను ఎంతో శోధనలో ఉన్నానని చెప్పేవారిగా ఉంటారు కదా. అసలు శోధన అంటే ఏంటో మనము తెలుసుకోవాలి. శోధన అంటే పాపము కానే కాదు, పాపములోకి లాగేటటువంటిది శోధన. అయితే ఈ యొక్క శోధన మరి అందరికీ వస్తూ ఉంటుంది. అంతేకాదు ప్రత్యేకించబడినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారికి ఈ యొక్క శోధనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే ఆదికాండంలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప దేవుని బిడ్డలు వారు. మొదటగా వారు ఎంతగానో అపవాది చేత శోధించబడి మరి పాపంలో పడిపోయారు. పాపం వలన వచ్చే జీతము మరణమని ఇక్కడ రాయబడి ఉంది కదా. అలాగే మరి దావీదు గారు, అంతేకాకుండా సొలొమోన్, ఇంకా మన సంసోను, అలాగే ఇంకా గెహాజీ ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి శోధనకు గురయ్యి వారు పాపంలో పడిపోయారు. అయితే మరి ఎవరైతే వారిలో ఉన్నటువంటి బలహీనతను బట్టి వారు శోధించబడుతూ ఉంటారో ఆ శోధన ద్వారా వారు ఏం చేస్తుంటారు? పాపంలో పడిపోతుంటారు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అపవాది చేత శోధించబడ్డారు. లూకా సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్టయితే 1వ వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడే యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడు చుండెను. ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని మరి యోర్దాను నది నుండి ఆయన తిరిగి వచ్చి 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ఆత్మచేత అరణ్యంలో ఆయన దేవుని సన్నిధిని కలిగి ఉన్నప్పుడు ఆయన్ని శోధించడానికి అపవాదిగాడు వచ్చాడు. 40 దినాలు ఆయన మరి ఆ అపవాది చేత ఎంతగానో శోధించబడ్డాడు. అయితే ఆయన శోధనకు గురయ్యారు, కానీ ఆయన పాపములో పడిపోలేదు. కాబట్టి మనము వాక్యంలో చూస్తాం కదా, యాకోబులో చూస్తాం కదా, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడను. అయితే ప్రతి ఒక్కరూ కూడా శరీరేచ్ఛలు, పాప సంబంధమైనటువంటి కోరికలు, ఇంకా నేత్రస, వాటి ద్వారా ఎంతగానో శోధించబడి మరి వాటిని ఆలోచించుకుని జీవించుట ద్వారా శోధనకు గురై పాపములో పడిపోతూ ఉంటూ ఉన్నారు. అయితే మరి ఈ యొక్క శోధనను ఎలా జయించాలి అని మనం చూసినట్టయితే, ఒకటి మనకి దైవ జ్ఞానము, వివేకము, అంతేకాకుండా దేవుని యొక్క శక్తి మనం కలిగి ఉండాలి. ఈ 3 కూడా మనము ప్రార్థన విజ్ఞాపన ద్వారా మాత్రమే దానిని పొందుకోగలుగుతాము. ఈ యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు మనం చేయటం ద్వారా మరి ప్రతి ఒక్క శోధనను జయించగలిగి మరి పాపములో పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. ఆ వాక్య ప్రకారము మనం జీవించేవారిగా ఉండాలి. ఇంకా మనం ఏం చేయాలంటే ఏదైతే మనల్ని బలహీనపరుస్తూ ఉంటుందో దానికి మనము దూరంగా పారిపోయేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో యోసేపు పాపంను కలిగి ఉండకుండా ఉండు నిమిత్తము ఆయన ఏం చేశాడండి? పారిపోయాడు కదా పోతీఫరు భార్య యొద్ద నుంచి. అలాగే మనల్ని ఏదైతే బలహీనపరుస్తూ ఉంటుందో దాని నుంచి ఖచ్చితంగా మనము దూరంగా ఉన్నప్పుడే దానిని జయించగలుగుతాము. అయితే ఇంకా మరి దేవుని యొక్క వాక్యంలో హెబ్రీ 2:18 చూసినట్టయితే, తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అయితే దేవుడు మనకి శోధనలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయము చేస్తారు. ఎందుకంటే క్రీస్తు కూడా అపవాది చేత అరణ్యములో శోధించబడ్డారు కదా. కాబట్టి ఆ శోధన అంటే ఏంటో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి తన ప్రజలైనటువంటి వారు వారు కలిగి ఉన్నటువంటి శోధనల్లో నుంచి ఆయన వారిని తప్పకుండా విడిపిస్తారు. ఆ శోధనలో ఉండి ఆ దేవుడే విడిపిస్తాడులే అనేవారిగా ఉండొద్దు. కానీ ఆ శోధనలో నువ్వు పడిపోయినప్పుడు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి ఆ శోధనను జయించుటకు శక్తినిమ్మని దేవుణ్ణి అడిగినట్టయితే ఖచ్చితంగా అది ఎటువంటి శోధనైనా సరే దాన్ని జయించడానికి దేవుడు మనకి సహాయము చేస్తారు. చదువుకున్నాం కదా, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనము ఆ శోధన అనేది ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. ఆ శోధన నుంచి బయటపడే విధంగా మనము ప్రార్థన విజ్ఞాపనలు చేసి దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే మనము ఆ శోధనలో నుంచి మనం బయటపడగలుగుతాం. శోధనను జయించి దేవుని యొక్క సాక్షులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మరణము వరకు కూడా మనము ఈ యొక్క మన జీవితంలో ఎదురయ్యే శోధనలను మనం ఏం చేయాలండి? సహిస్తూ, అంతేకాకుండా వాటి మీద మనము జయం పొందుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి తప్పకుండా ఆ శోధన జయించడానికి సహాయము చేస్తారు. అప్పుడు ప్రభు తను ప్రేమించు వారికి ఆయన వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటమును దేవుడు తప్పకుండా ఇస్తాడు. ప్రార్థన. ప్రభువా, ఎంతవరకు నాయనా ఈ వాక్యం విన్నటువంటి నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నాయన ఎటువంటి శోధనలో ఉంటున్నారో ఆ యొక్క శోధనల నుంచి వారిని విడిపించండి. అయా, శోధించబడు వారికి నాయన సహాయం చేయి దేవుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రములు ప్రభువా. అయా తండ్రి నాయన, అది ఎటువంటి శోధనైనా సరే అది నీకు అప్పగించి నాయన సహాయం పొందుకునే కృప నీ ప్రజలకు దయచేయండి ప్రభువా. ప్రభువా, నీకు ఎంతో కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు తండ్రి. ఏదైతే మాలో బలహీనత కలిగి ఉన్నామో ఆ బలహీనతలో ప్రభువా మేము తండ్రి పడిపోకుండా, ఆ బలహీనతను బట్టి మేము శోధించబడకుండా, ఆ శోధనను బట్టి మేము తండ్రి పాపంలో పడకుండా, ఆ యొక్క బలహీనతను బట్టి ఆ పాపమునకు దూరంగా ఉండే కృప, జ్ఞానము, వివేకము, ప్రార్థనా శక్తిని దయచేయమని నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.